తుఫాను నష్టం 6,384 కోట్లు. తక్షణ సాయం 900 కోట్లు ఇవ్వండి. కేంద్ర బృందానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం 4.18 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం. 3,109 గ్రామాలపై ప్రభావం. నిరాశ్రయైన వారు 1,11,402 మంది. ఆర్ఎన్బిలో 4,794 కిలోమీటర్లు. పంచాయతీరాజ్లో 2,635 కిలోమీటర్ల రహదారులు ధ్వంసం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దివికేగిన పల్లె పదం అంటూ కవిరేడు అందశ్రీ అస్తమయం. గట్కేసర్లో నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. యువతను ఉర్రూతొలగించిన ఉద్యమ గొంతుక మోగబోయింది. పల్లె పదం విశ్రమించింది. జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం అంటూ తెలంగాణ రాష్ట్రానికి అధికారిక గీతం అందించిన ప్రముఖ కవి రచయిత అందశ్రీ ఇక లేరు. బడుగు జీవుల వేదనాభరిత జీవిత గాథలను ఎలుగెత్తి చాటిన ఆయన గొంతు మోగబోయింది. సామాజిక దురాచారాలపై అక్షరాలను సంధించడానికి బడికే వెళ్ళనవసరం లేదని చాటి చెప్పిన ఆయన ఆకస్మికంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. హైదరాబాద్ లాలాగూడలో నివసిస్తున్న అందశ్రీ మరణ వార్త సాహితీ ప్రియులను విషాదంలో నింపింది. సోమవారం ఉదయం 6:20 గంటలకు బాత్రూమ్ బయట కింద పడి ఉంటానని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7:20 గంటలకు ఆసుపత్రికి చేరిన వెంటనే ఆయన వైద్యులు పరీక్షించి తుదిశ్వాస విడిచినట్టు ధృవీకరించారు. గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి సునీల్ కుమార్ మాట్లాడుతూ అందశ్రీ శరీరం అంతా బిగుసుకుపోయిందని, గుండెపోటుతో మరణించి ఉంటారని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే